పేరు విజయ్ కుమార్, టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ తరఫున ఈరోజు టీచర్లకు లెక్చరర్స్కి సన్మాన కార్యక్రమం పెట్టాం. దీనికి గెస్ట్గా పురుషోత్తం సార్, అలాగే జయరాజ్ అన్న, రమేష్ సార్ వచ్చారు. ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి అంటే తెలంగాణ విద్యారంగానికి ప్రభుత్వ టీచర్లతో సహా వీళ్ళు ప్రైవేట్ టీచర్లు కూడా లెక్చరర్స్ కూడా సహకారం చేస్తున్నారు, విద్యారంగానికి సహకారం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ డిమాండ్స్ని కూడా ప్రభుత్వం పరిష్కరించాలి. ప్రభుత్వం టీచర్లకు ఏదైతే బెనిఫిట్స్ ఇస్తున్నారో ప్రైవేట్ టీచర్లకు కూడా అవే బెనిఫిట్స్ ఇవ్వాలి. ముఖ్యంగా 7 లక్షల మంది ఉన్న అంటే స్కూల్ నుంచి ఇంజనీరింగ్, పీజీ, పిహెచ్డి ఇవన్నీ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలలో ఎక్కువ మంది లెక్చరర్స్, టీచర్స్ ఉన్నారు, 7 లక్షల మంది. వీళ్ళందరికీ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నాం. వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. అట్లాగే ఈఎస్ఐ, పిఎఫ్ కనీసం కూడా కాలేజీలలో, ప్రైవేట్ కాలేజీలలో అమలు చేయట్లేదు. తప్పనిసరి అమలు చేసేటట్టుగా ప్రభుత్వం జోక్యం చేయాలి. అదే సందర్భంలో హెల్త్ కార్డులు లేక చాలామంది, బీమా లేక చాలామంది చనిపోతున్న పరిస్థితిలో వాళ్ళ కనీస సహకారం లేకుండా అయిపోతున్నది, ఆగమవుతున్న పరిస్థితి ఉంది. విద్యారంగాన్ని సహకారం చేస్తున్న ఇట్లాంటి వారికి ప్రభుత్వం ఈ హెల్త్ కార్డులు, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో వీళ్ళందరినీ రిజిస్టర్ చేసి గవర్నమెంట్కు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి ప్రధానమైన మా డిమాండ్స్. అట్లాగే కనీసమైన సెక్యూరిటీ ఉండట్లేదు, మధ్యనే తీసేస్తున్నారు ప్రైవేట్ కాలేజీలు. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళకందరూ కూడా ఉద్యోగ భద్రత ఇవ్వాలి. కనీసమైన జీతం 35,000 హైదరాబాదు లాంటి పట్టణాల చోట్ల ఉండాలి. ఇది ఉండేటట్టుగా ప్రభుత్వం జీవోలు, ఆర్డర్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా టీపీటీఎల్ఎఫ్గా డిమాండ్ చేస్తాము.